నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, శ్రావణమాసం సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 5 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. మాచవరంలో పాత పోస్టాఫీసు రోడ్డులో ఉన్న శ్రీనాగ నాంచారమ్మ అమ్మవారి ఆలయం నిర్మాణం మరియు ప్రతిష్ఠ జరిగి సంవత్సరం అవుతోంది. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవారికి పాలు పొంగలి కార్యక్రమం జరిగింది. పాలు పొంగళ్లు తరువాత అమ్మవారి సంబరం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. మాచవరం శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి ఆదివారం వేడి నైవేద్యములు సమర్పించారు. అమ్మవారి సంబరం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రక్తదానమే మహాదానమని, రక్తదాతల సేవలు వెలకట్టలేనివని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత అన్నారు. గత 3 సంవత్సరాలుగా నగర పరిసర ప్రాంతాల్లో 650 పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన మైత్రి ఫౌండేషన్ వారు ఆదివారం రక్తదానం మహాదానం అనే కార్యక్రమం క్రింద మెగా రక్తదాన శిబిరం బెల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ నందు నిర్వహించారు. సభకు మైత్రి ఫౌండేషన్ అధ్యక్షులు కాసాని వేణుకుమార్ అధ్యక్షత వహించారు. దాదాపు 50 మంది రక్తదాతల నుండి రక్తం స్వీకరించి సర్వజన ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు వారికి మైత్రి ఫౌండేషన్ వారు అందించారు. గౌరవ అతిథి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ మైత్రి ఫౌండేషన్ చేస్తున్న సేవల్ని ప్రశంసిస్తూ ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. బాలాజీ ఇదే శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం. గౌరవ అధ్యక్షులు వరప్రసాద్, ఉపాధ్యక్షులు కాసాని ప్రసాద్, దీప్తి, బ్లడ్ కమిటీ చైర్మన్ రమాదేవి, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ పావని, ఫుడ్ కమిటీ చైర్మన్ అనిల్, సభ్యులు రామకృష్ణ, నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు. బందరు మండలం సుల్తానగరం గ్రామంలో టీడీపీ నాయకుడు చిట్టిబొమ్మ వనరాజు ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభయాంజనేయస్వామి ఆలయ చైర్మన్ మట్టా వెంకటేశ్వరరావు, మట్టా వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన ఆయుర్వేద వైద్యం దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయవచ్చని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు, బుల్లయ్య అన్నారు. ఆదివారం యోగప్రభ ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మచిలీపట్నం 45వ డివిజన్ సచివాలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శిబిర ప్రారంభోత్సవంలో కొనకళ్ల బుల్లయ్య, టీడీపీ రాష్ట్ర నాయకుడు గొర్రెపాటి గోపీచంద్,
ప్రముఖ ఆడిటర్ శేషాచార్యులు, ఆయుర్వేద వైద్యులు కృష్ణమాచార్యులు, ముత్తేవి రాజాకిరణ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ 45వ డివిజన్ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో గంజాల రవికుమార్, కొనకళ్ల భాను ప్రకాష్, జి ప్రసాద్, అంజుబాబు, ఆళ్ల మాధవ, జి పండరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యం నారాయణ హరి, కానీ ఉన్న పరిస్థితులు ఏంటో ఇక్కడ అందరికీ కూడా తెలుసు. వారే స్వయంగా వచ్చి వైద్యం చేస్తుంటే మనకు కొంత అంశం ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ అట్లా అయిపోయింది. వాళ్ళు త్యాగం చేసి వారి విలువైన సమయాన్ని, వారి డబ్బుని పెట్టి పేదవారికి అందుబాటులో ఉండాలి అన్ని కోణాల్లో అని చెప్పి అన్ని అనారోగ్యాలు కానీ వారు పెట్టారు. మరి డాక్టర్స్ విడిగా అయితే వీళ్ళు అందుబాటులో ఉండే డాక్టర్స్ కాదు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు. మీరు వారు చేసిన సూచనలను పాటిస్తూ వైద్యపరంగా వారు ఇచ్చే మందులు అన్నీ శ్రద్ధగా వాడుకోవాలని, ముఖ్యంగా పేద వర్గాలు కొత్తిమీర, పుదీనా, తులసి, తిప్పతీగ ఇటువంటివన్నీ కాసి వడపోసి తాగితే కరోనా కూడా చెంతగా రాలేదు. అది ప్రాక్టికల్గా నేను అనుభవించాను. దయచేసి అందరూ కూడా ఆయుర్వేదం వైపే మొగ్గు చూపాలి. దానివల్ల 10-15 సంవత్సరాల వల్ల నువ్వు ఏదైతే బాధతో ఇబ్బందితో వెళ్ళావో ఆ నొప్పి తగ్గిపోతుంది, కానీ ఇంకో నొప్పి స్టార్ట్ అవుతుంది. దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఇది తగ్గిపోతుంది. కొంతమంది తలనొప్పి వస్తే అమృతాంజనం రాస్తారు, అది కూడా మంచిదే. కానీ అమృతాంజనం యొక్క పవర్ విపరీతంగా లాగి ఈ తలనొప్పి కనపడదు. నీకు అర్థమైందో లేదు, జమ్ము లాగుతుంది, అసలు నొప్పి పోతుంది. బాగుంది అనుకుంటాం. కానీ ఆయుర్వేదం వాడటం వల్ల ఇటువంటి చిన్నవన్నీ కూడా స్పష్టంగా క్లియర్గా ఎటువంటి ఇబ్బంది, పెద్దగా ఖర్చు లేకుండా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ లక్ష్మీ మచిలీపట్నం రామానాయుడుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య ఆర్థో పెయిన్కర్ ఆసుపత్రిని ఆదివారం సాయంత్రం మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, కోస్తా మురళీకృష్ణ, పద్మనాభుని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొల్లూరి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడుడా కొల్లూరి చిన్న వైశ్యరత్న అవార్డు అందుకున్నారు. పెడనలోని తన ట్రస్టు ద్వారా 40 సంవత్సరాలకు పైగా నిరుపేదలకు, నిర్భాగ్యులకు చిన్న అందిస్తున్న సేవలను గుర్తించి హైదరాబాద్కు చెందిన హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీసు సంస్థ చిన్నాను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకుల చేతుల మీదుగా చిన్న వైశ్యరత్న అవార్డు అందుకున్నారు. ఆగస్టు 16 నుంచి శ్రీ సత్య సాయి దీక్షలు. స్థానిక ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరమునందు శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ దీక్ష కార్యక్రమాలు కరదీపికను సమితి కన్వీనర్ పోతుకుచి ఆంజనేయ కుమార్ విడుదల చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా 100 రోజుల శ్రీ సత్యసాయి దీక్ష కార్యక్రమ నియమాలను ఆయన వివరిస్తూ వ్యక్తిగతంగా 23 అంశాలతో కూడిన దీక్షను, సామూహికంగా 77 అంశాలతో దీక్షను వివరించారు. ప్రతి ఒక్కరూ వారికి అనుకూలమైన అంశాలను స్వీకరించి 100 రోజులు దీక్షగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ భగవాన్ బాబా వారి దివ్యదర్శన భాగ్యాన్ని పొందాలని తెలియజేస్తూ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కొత్త భక్తులని తీసుకువెళుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సమన్వయకర్తలు సాయిబాబు, కురాళ్ల అనిల్, కాళికాదేవి, కొట్టి నాగమణి, కళ్యాణి, నాగమణి, శైలజ, పి కోమలాదేవిలతో పాటు సేవాదళ సభ్యులు, తల్లిదండ్రులు, బాలవికాస్ గురువులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్లుగీత కార్మికుల సంఘం సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గీత కార్మికులకు కూటమి ప్రభుత్వం బార్లులో 10% రిజర్వేషన్ ప్రకటిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నందుకు ఆదివారం రాత్రి బస్టాండ్ సెంటర్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు,
మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు, చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావులతో పాటు పలువురు గౌడ నాయకులు క్షీరాభిషేకం చేశారు. బస్టాండ్ సెంటర్ నుంచి రుద్రవరం వరకు ర్యాలీ నిర్వహించారు. తాడి చెట్లకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వైన్ షాపుల్లో 340 షాపులు కల్లుగీత కార్మికులకు అందించామన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గౌడ కులస్తులు పార్టీ విజయానికి అండదండలుగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరందరూ కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు పాలాభిషేకం చేశారు. అలాగే ర్యాలీ చేసుకుంటూ వచ్చి తాడి చెట్టుకి మరి పూజలు చేసుకుని మరి మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆనాడు అన్ననందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ సాధించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వర్గాలు ఏమైనా ఉన్నాయంటే గౌడ సోదరులు అందరూ కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్క చేయకుండా నిలబడి మరి మొన్న ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు. దానికోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీకి ఈరోజు బ్రాందీ షాపుల్లో ఇవాళ దాదాపు 370 దగ్గర షాపులు మనం ఈరోజు 50% రాయితీతో ముఖ్యంగా మన కల్లు గీత కార్మిక సోదరులకు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 వర్గాలుగా ఉన్నారు. గౌడ, శ్రీశైన, యాత, సెట్టిబలిజ, ఈడిగ. మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్లు ఇస్తున్నాం. అదే కాకుండా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కూడా కల్పిస్తున్నాం. అలాగే మనం ఏదైనా చెట్టు మించి పడిపోయినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు వృత్తి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చెప్పిన దాని మీదట తప్పకుండా దీని మీద పరిశీలన చేసి ఎలా మనం దీన్ని మీకు సహాయం చేయగలుగుతాం ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి పరిష్కారం చేయడం తప్పకుండా కృషి చేస్తాం. మరి అదేవిధంగా మరి రాబోయే కాలంలో ఇంకా మరిన్ని ప్రభుత్వానికి మీరు చేసినటువంటి తాడి చెట్టుకు పూజ చేసి ఆ తాడి చెట్టుని మీరు భగవంతుని కోరుకోండి. ప్రభుత్వం కష్టాలన్నీ పోవాలి, ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి, మనందరికీ అవన్నీ పంచాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నా. గౌడ సోదరుల ఐక్యత. అలాగే గౌడ సోదరుల ఐక్యత.